వలన ఏ పద్ధతుల్లో దాన్ని ఆపడానికి ప్రయత్నం చేయాలనో తెలంగాణలో ఉండే ప్రజల్ని పార్టీలని అన్ని ఐక్యం చేసి ఏకోన్ముఖంగా కొట్లాడాలనో ఆ పరిస్థితి ఇక్కడ జరగడం లేదు. నిన్న క్యాబినెట్లోనైనా దానిపైన సీరియస్గా చర్చ జరుగుతుందేమో, రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఆపడానికి తన ప్రయత్నాన్ని తీవ్రంగా చేస్తుందేమో అని చెప్పేసి మేము భావించినాం. కానీ ఆ వాతావరణం ఎక్కడ కూడా కనపడలేదు. రాష్ట్ర ప్రభుత్వం దాన్ని సీరియస్గా తీసుకున్నట్టు అనిపించడం లేదు. కానీ ఇది సరైన పద్ధతి కాదు, ఇది మంచిది కాదు, రాష్ట్ర ప్రయోజనాలకి చాలా తీవ్రమైన విఘాతం కలిగే అవకాశం ఉంది నీళ్ళ విషయంలో. ఎందుకనంటే కృష్ణ ఇప్పటికే ఖతమైపోయింది. ఆనాడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో చేసిన తెలివి తక్కువతనం వల్ల కృష్ణ నీళ్ళ విషయంలో మనకు నష్టం జరిగింది. ఆనాడు సమైక్య ఆంధ్రప్రదేశ్కే కొంత నష్టం జరిగితే దాంట్లో తెలంగాణకి ఇంకా తీవ్రమైన అన్యాయం జరిగింది. ఆంధ్రప్రదేశ్కి వచ్చిన నీళ్ళను మొత్తం మాకే వచ్చినాయి అన్న పద్ధతుల్లో ఆంధ్ర ప్రాంత నాయకులు వాడుతుంటే కనీసం తెలంగాణలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా సోయలేదు, మాట్లాడలేదు. ఆనాడున్న నాయకులు ఎవరు కూడా మాట్లాడలేదు. దాంతోనే తెలంగాణకు తీవ్రంగా నష్టం జరిగింది. ఎంత అంటే పూడ్చుకోలేనంత నష్టం జరిగింది. కానీ ఇవాళ గోదావరి విషయంలో కూడా మనం గోదావరితోనే సరి చేసుకుందాం, కృష్ణా పరివాహక ప్రాంతాన్ని కూడా దాన్ని వాడుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకుందామని చెప్పి కేసీఆర్ గారు అనేక ప్రణాళికలు చేసిండ్రు. సాగర్ ఎడమకాలువకు సంబంధించి కూడా గోదావరి నీళ్ళని ఎట్లా తీసుకొచ్చి వాడొచ్చు అనే దానికి ప్రణాళికలు సిద్ధం చేసిండ్రు. గోదావరిని ఎంత వీలైతే ఎంత తొందరగా ఎట్లా పూర్తి ఉపయోగంలోకి తెచ్చుకోవాలనే దానికి అనుమతులు తీసుకొచ్చిండ్రు. అనేకమైన